హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. రైల్వేలో లోకో పైలట్ ఉద్యోగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఉద్యోగాల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూసే నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం రావడం జరిగింది. 10వ తరగతి తర్వాత ఐటీఐ డిప్లొమా చేసిన విద్యార్థులకు ఇది గొప్ప ఉద్యోగ అవకాశం. 10th ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళకి ఇది గొప్ప ఉద్యోగ అవకాశం. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,970 పోస్టులు భర్తీ చేయనుంది. 9,970 పోస్టులు భర్తీ చేయనుంది. అన్నిటికంటే ఎక్కువగా సికింద్రాబాద్ రీజియన్లో 1,500 ఖాళీలు, రాంచీ రీజియన్లో 1213 ఖాళీలు ఉన్నాయి. సికింద్రాబాద్ రీజియన్, రాంచీ రీజియన్. సాధారణంగా అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి ఉద్యోగం పొందిన వారికి లెవెల్ 2 ప్రకారం ప్రారంభ వేతనం 9,900 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రూపాయలు వేతనంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ రైల్వే ఉద్యోగాల లోకో పైలట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి వారి అర్హతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పదవ తరగతి లేదా ఇంటర్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. 10వ తరగతి ఇంటర్ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి, లేదా మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ 4 బ్రాంచుల్లో గ్రాడ్యుయేట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 1, 2025 తేదీ నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇప్పుడు మనం వయసు అయితే జూలై 1, 2025 తేదీ నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాల వయో పరిమితులు సడలింపబడింది. ఎస్సీ ఎస్టీ వారికి ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు. సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం. సాధారణంగా 21 ఆర్ఆర్బీల్లో ఏదైనా ఒక ఆర్ఆర్బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి స్టేజీ సిబిటి 1, రెండవ స్టేజీ సిబిటి 2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఇప్పుడు సిబిటి 1 ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సిబిటి 1 ఇది కేవలం స్క్రీనింగ్ ఎగ్జామ్ మాత్రమే. సిబిటి అభ్యర్థులు సిబిటి 1 ద్వారా ఎంపిక చేస్తారు.
CBT 1 లో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయించారు. నెగిటివ్ మార్క్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. పరీక్ష కాల వ్యవధి 60 నిమిషాలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం CBT 2 గురించి తెలుసుకుందాం. CBT 1 లో వచ్చినటువంటి స్కోర్ను నార్మలైజ్ చేసి కమ్యూనిటైజ్ గా CBT 2 కు అభ్యర్థులు ఎంపిక చేస్తారు. సంఖ్యను బట్టి 1:15 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మనం CBT 2 పార్ట్ A అండ్ పార్ట్ B రెండు ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి 2.5 గంటలు అంటే 180 నిమిషాలుగా సెట్ చేశారు. మొత్తం ప్రశ్నలు 175. పార్ట్ A 100 ప్రశ్నలకు 90 నిమిషాలు, పార్ట్ B 75 ప్రశ్నలకు 60 నిమిషాలుగా కేటాయించారు. పార్ట్ B కేవలం క్వాలిఫైడ్ నేచర్ మాత్రమే. ఇక సంబంధిత ట్రేడ్ నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది, ప్రశ్నలు ఇస్తారు. పార్ట్ A లో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము ముఖ్య తేదీల గురించి తెలుసుకుందాం. దరఖాస్తు ఆన్లైన్ లో అవకాశం కల్పించడం జరిగింది. చివరి తేదీ మే 11, 2025. దరఖాస్తు సవరణలు మే 14 నుంచి 23 మధ్య అవకాశం కల్పించడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ గురించి, వారి యొక్క ఇన్వెస్టిగేషన్ గురించి కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి కావచ్చు, ఎగ్జామ్స్ వీడియో క్లాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.